ప్రజలు పన్నులు కట్టి ప్రభుత్వాల ఖజానా నింపుతూ ఉంటే అందులో 95% ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లకే సరిపోతుంది. అయినా ప్రభుత్వ ఉద్యోగులు అక్రమ సంపాదన కోసం ప్రజల రక్తమాంసాలను లంచాల రూపంలో పీల్చి పిప్పి చేస్తున్నారు. చిరుద్యోగి కూడా ఏసీబీ దాడుల్లో పట్టుబడితే కోట్ల రూపాయలు ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణ రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ఆయన బంధువుల ఇళ్లలో 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో భారీగా బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, వెండి, నగదు, విదేశీ మద్యం, సరైన పత్రాలు లేని అత్యంత విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, విదేశీ బైకులు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా తన కింద సిబ్బంది ద్వారా అక్రమంగా కట్టబెట్టి 100 కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అత్యంత పకడ్బందీగా వ్యూహంతో ఏసీబీ దాడులు చేపట్టింది. సోదాలు ఇంకా పూర్తి కాకపోయినా ఇప్పటికీ గుర్తించిన ఆస్తుల విలువ సుమారు 500 కోట్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ ఉంటాయి. అలాగే గోల్డ్ బిస్కెట్స్ 10 తులాస్ గోల్డ్ బిస్కెట్స్ ఒక 15 అంటే కిలోన్నర అవే ఉంటాయి, అవి దొరికినాయి. అలాగే ఒక కిలో వే చేసే గోల్డ్ అని ఇంకా 3 years ఉన్నాయి సర్వీస్. ఇప్పుడు 58 years, ఒక 30 years నుండి 28 to 30 years నుండి జాబ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇతన్ని ఏంటి సార్ అరెస్ట్ చేసి తీసుకుంటారా లేకపోతే నోటీసులు ఇస్తారా ఏంటి?